తమిళనాడులో అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. వందే మాతరం పాడడాన్ని వదిలేశారు. మామూలుగా అసెంబ్లీలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో మొదట వందే మాతరం పాడాలి. ఆ తర్వాత వారికి ఏదైనా రాష్ట్ర గీతమో ఇంకోటి మరొకటి ఉంటే పాడొచ్చు. అట్లా చేయాలి. అయితే తమిళనాడులో ఈ వందే మాతర గీతం వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది, ఈ రోజు కాదు. వందే మాతరం పాడకపోతే ఏమైంది? ఎందుకు మేము పాడాలి? మాకేం అవసరం? మేము తమిళ తల్లి పాట పాడుకుంటాం కదా, రాష్ట్ర గీతం తమిళ తల్లికి వందనం అన్నట్టుగా ఆ పాటనే పాడుకుంటారట వాళ్ళు. మొన్న జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొదట వందే మాతరం పాడారు, మూడవదిగా తమిళ తల్లి పాట పాడారు. అప్పుడు తమిళులు బాగా నొచ్చుకున్నారట. ఇది తమిళ ప్రజలకి అవమానం అన్నారట. మరి అందుకని ఈరోజు అసెంబ్లీలో వందే మాతరం పాడలేదా? స్టార్టింగ్ వందే మాతరం పాడాలి కదా, పాడలేదు వీళ్ళు. దీని మీద జాతీయవాదులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమిళనాడు గవర్నమెంట్కి ఏంటి మతి చెడిందా? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు లేనిపోయింది ఈ జాతీయవాదులందరితో వివాదాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందే మాతర గీతం పాడాలి అని చెప్పి గవర్నర్ కూడా సభలో ఉండేవాడు. అంటే వాళ్ళు పాడను అనేవాడు. దానికి గవర్నర్ విభేదించి, ఏంటిది పిల్లాటలాగా ఉందా, పెచ్చపెచ్చకుందా, వందే మాతర గీతం పాడిన తర్వాత మిగిలిన మీకేమైనా గేయాలుంటే పాడుకోండి, నో అబ్జెక్షన్, కానీ మీరు వందే మాతరం పాడాల్సిందని ఆర్ఎన్ రవి గవర్నర్గా ఉన్నారు అప్పుడు తమిళనాడుకి. ఆ తర్వాత బెంగాల్కి మేబీ ఎటో ట్రాన్స్ఫర్ అయినట్టు. అయితే అప్పుడు జరిగిన వివాదం డిఎంకే పార్టీ అధికారంలో దిగిపోయిన తర్వాత కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఏం చెప్పింది? ఖచ్చితంగా వందే మాతర గీతాన్ని ఆలపించాల్సిందే అంది. మరి ఎందుకు ఆలపించట్లేదు? మీరు ఈ దేశ పౌరులే, ఈ దేశంలో ఉన్నోళ్లే, ఈ దేశంలో భాగమే తమిళనాడు. తమిళనాడు ప్రజలు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్రోద్యమానికి మరికాస్త ఊపు పెంచి రక్తం మరిగేలా చేసినటువంటి గేయం వందే మాతరం. మరి అలాంటి ఒక పాట పాడడానికి తమిళులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? తమిళులకి ప్రాంతీయ భావం ఉండొచ్చు, ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ జాతీయ భావం ఉండాలి. ఆ ప్రాంతీయ అభిమానం జాతీయ భావాన్ని దెబ్బతీయకూడదు. ప్రాంతీయ అభిమానాన్ని విస్మరించకుండా జాతీయ భావాన్ని ప్రతి భారతీయుడు కలిగి ఉండాలి. మీ రాష్ట్రం గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఓకే, మంచిదే, కానీ దేశం గురించి ఎవరు ఆలోచిస్తారు? దేశం సుభిక్షంగా ఉంటేనే ఈ దేశంలో తమిళనాడు రాష్ట్రం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. ఇప్పుడు దేశాన్ని మనం కాపాడుకుంటేనే మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు, మన మండలం, మన ఇల్లు, మన బండి, మన కారు, మన బంధువులు. అలా లేకుండా దేశానికి ఏదైనా విపత్తు వస్తే, ఏదైనా సంక్షోభం వస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు ఎంతో కాలంగా ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి మధ్య యుద్ధాలు జరుగుతుంది. అంటే దేశం క్షేమాన్ని కోల్పోయింది. అప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారుగా. నా దేశం నా దేశం నా దేశం అని విర్రవీగిన ఇరాన్ ప్రజల పరిస్థితి ఏమి? సో అట్లనే మన దేశం, ఆ ఇరాన్ ప్రజలు ఇరాన్ని కాపాడుకోలేరు, నాయకుడు కాపాడాలి. భారతదేశాన్ని కూడా ఒక నాయకుడు కాపాడాలి. అది ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా పర్లేదు. ఆ భారతదేశాన్ని కాపాడే నాయకుడిని, లేదా భారతదేశంలో మాకు జాతీయవాదం ఉంది అని భారతదేశంలో ఉన్న ప్రజలు గట్టిగా చెప్పగలిగితే బయట దేశాలు భారతదేశాన్ని చూసినప్పుడు భయపడదు, దాడి చేయడానికి ఆలోచిస్తారు. భారతీయులలో ఐకమత్యం ఉంది, తమిళనాడు ఒక రీతిగా ఉంటుంది, కర్ణాటక ఒక రీతిగా ఉంటుంది, కేరళ ఒక రీతిగా ఉంటుంది, ఆంధ్ర ఒక రీతిగా ఉంటుంది, తెలంగాణ ఒక రీతిగా ఉంటుంది. అసలు వాళ్ళకే యూనిటీ లేదురా బాబు. ఒకడేమో తమిళ తల్లి పాట పాడతాడు, ఒకడేమో తెలంగాణ తల్లి పాట పాడతాడు, ఒకడేమో ఆంధ్రాలో పాట పాడతాడు. వాళ్ళకే సొయ్యి సొంపు లేదు. ఇక వందే మాతరం పాడేదేవుడు అసలు జాతీయ భావజాలం లేదు వాళ్ళకి అని చెప్పి మనల్ని బ్లేమ్ చేస్తారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, హిందువులు కాస్త జోసెఫ్ విజయ్ ఏదో మేలు చేస్తాడేమని ఆయనకి ఓట్లు వేశారు. కానీ పార్టీ గెలిచి అసెంబ్లీ సమావేశం మొదలుపెట్టిన రోజే హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి ఏం మాట్లాడు? స్ట్రైట్గా టీవీకేలో ఉన్నటువంటి ముస్తఫా అనే ఎమ్మెల్యే మేము సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటే మాట్లాడు. సనాతన ధర్మానికను వందే మాతర గేయానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. సనాతన ధర్మం విషయానికి వస్తే జోసెఫ్ విజయ్ మౌనంగా ఉన్నారు. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ముఖ్యమంత్రికి అవసరం లేదు. ఇక రెండో విషయం, జాతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి. వందే మాతర గీతాన్ని ఆలపించం అంటున్నారు. ససేమిరా మాకు అవసరం లేదు అంటారు. స్టాలిన్ ఎలా చేశాడు, వీళ్ళు అలానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు జాతీయ భావజాలం ఉన్నటువంటి నాయకుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. పని లేదు, మాకు వాళ్ళతో అవసరం లేదు. వాళ్ళకి మొదటి నుంచి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావడం వెనక పెద్ద చరిత్ర ఉంది. అంత ఈజీగా ముఖ్యమంత్రి అవ్వలేదు కదా. 6,500 కోట్ల రూపాయలు ఎన్జిఓస్ తమిళనాడులో జోసెఫ్ విజయ్ గెలవడానికి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. ఇదేం హఠాత్ పరిణామం కాదు, అనుకోనటువంటి సంఘటన ఏం కాదు. ప్రీ ప్లానెడ్గానే అండర్ గ్రౌండ్లో వర్క్ చేసి 2014 నుంచి ప్రజల్లోకి వెళుతూ కొన్ని ఎన్జిఓస్ పేరుతో, విజయ్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పోటీ చేసి గెలిచారు. పూర్తిగా
భారతదేశం యొక్క ఉనికిని కనుమరుగైపోయేలాగా చేయడమే వీళ్ళ సిద్ధాంతం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు టీవీకే పార్టీకి అవసరం లేదు. ఓకే, రాజ్యాంగబద్ధంగా కేంద్ర హోంశాఖ పెట్టినటువంటి రూల్స్ను కూడా టీవీకే పార్టీ పాటించారు. అంటే ఇక్కడ భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్టలు కానీ, భారతదేశం యొక్క ప్రగతి కానీ, భారతదేశం యొక్క గుర్తింపు కానీ, ఉనికి కానీ తమిళనాడులో అవసరం లేదు అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది మొదటి నుంచి జరుగుతుంది. ద్రవిడ భావజాలం అనేది మొదటి నుంచి ఉంది. కానీ జోసెఫ్ విజయ్ కాస్త ఎడ్యుకేటెడ్ సినిమా హీరో, ఏదేమైనా భారతదేశం మీద ఉన్నటువంటి భక్తి అనేది కనబరుస్తారేమో అని అనుకున్నాం, కానీ అది లోపించింది. అర్థమవుతుంది మనకు క్లియర్గా. వందే మాత్రం పాడకపోవడం అనేది పెద్ద నేరంగా చూడకపోయినా సరే, పాడకపోతే మాత్రం ఖచ్చితంగా భారతదేశం మీద గౌరవం లేదనే అర్థం. మరి ఎలా చూపిస్తారు మీరు భారతదేశం మీద గౌరవాన్ని? మీరు ఎలా చూపిస్తారు? మీకు భారతదేశం మీద భక్తి ఉంది, ఎలా చూపిస్తారు దాన్ని? ఇప్పుడు నేను బాగా పరిగెట్టగలను అంటే సరిపోదు. మీరు ఏదో ఒక రన్నింగ్ పోటీల్లో పాల్గొని గెలిచి చూపించారు. నేను బాగా మాట్లాడగలను అంటే సరిపోదు. ఏదో ఒక డిబేట్లో మీ మాటలతో ఎదుటి వాళ్ళని మెప్పించగలను. నాకు బాగా దేశభక్తి ఉంది కానీ నేను వందే మాత్రం అన్నాం అంటే ఎట్లా? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడులో భారతదేశానికి అవమానం జరిగిందని నేను అనుకుంటూ ఉన్నా. ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది కదా కేంద్ర హోంశాఖ. మరి తమిళనాడు ప్రభుత్వం మీద ఏం చర్యలు తీసుకోబోతుంది? వెయిట్ చేసి చూద్దాం. మరి తమిళనాడు ప్రభుత్వం వందే మాత్రం పాడకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.